ప్రైజ్ ద లార్డ్. మరొక ఉదయం మన విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటను మనం ధ్యానించాలి. దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రభువా ప్రతి ఉదయం నీ కృపావార్తతో నన్ను తృప్తిపరచుము అని. మనం దేవుని వాక్యంను ఉదయమునే ధ్యానించడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలతో పాటు మనం శోధనలను కూడా జయించగలుగుతాం. నేను సామెతల గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఒక సందర్భం నన్ను ఆశ్చర్యపరిచింది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక సందర్భం గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దామా? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచదవు. ఇక్కడ చీమల గురించి దేవుడు ఒక సందర్భం రాయించాడు. ఈరోజు నీలో సోమరితనం ఏలుబడి చేస్తుంటే నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు చీమల్ని ఇంత స్పెసిఫిక్గా దేవుడు ఈ సందర్భంలో రాయించాడంటే, వాటికి పైన అధిపతి లేకపోయినను, పైన విచారణకర్త లేకపోయినను, చీమలన్నీ కలిపి కోతకాలం ముందు ధాన్యాన్ని, ఆహారాన్ని అవి సిద్ధపరచుకుంటాయట. చీమలు వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకొని అవి దాచుకుని సేవ్ చేసుకుని వర్షాకాలంలో అవి బయటికి రాకుండా, ఎందుకంటే వర్షాకాలంలో అవి బయటకు వస్తే చనిపోతాయి కాబట్టి వర్షాకాలంలో అవి బయటకు వచ్చి ఆహారాన్ని వెతుకుదామన్నా కూడా వాటికి ఎక్కడో దొరకదు. అందుకనే అవి వేసవి కాలంలో ఆహారాన్ని సేవ్ చేసుకుంటాయి. అంటే కష్టకాలంలో అప్పటికప్పుడు ప్రాణాలకు తెగించి ఆహారాన్ని వెతుక్కునే కన్నా వాటికి ఉన్న సమయంలోనే ఆహారాన్ని సేవ్ చేసుకుని కష్టకాలంలో వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఈరోజు మన జీవితాలలో కూడా చూడండి, మనకి అంతా బాగున్నప్పుడు మనము దేని గురించి ఆలోచించం. మన దగ్గర ఉన్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. మనకున్న పదవిని అది చెడుకో మంచికో అసలు ఆలోచించకుండా దాన్ని వినియోగిస్తూ ఉంటాం. మనకున్న పరపతిని, పలుకుబడిని, మనకున్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. కానీ ఒకానొక కష్ట సమయం మనకు వచ్చేటప్పటికి, కష్టకాలం మనకు వచ్చేటప్పటికి ఇవేవి కూడా నీకు అందుబాటులో ఉండవు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది, ఎందుకు నా దగ్గర డబ్బులు లేవు అని మనకు అనిపిస్తుందంటే నువ్వు మంచిగా ఉన్న రోజుల్లో నువ్వు సేవ్ చేసుకోలేదని, నీ సమయాన్ని నీవు సరిగా ఉపయోగించుకోలేదని అర్థం. ఆత్మీయ సంబంధంగా కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. రాకడ సమయం వచ్చేటప్పటికి దేవుని యొక్క వాక్యము కరువైపోతుంది. అది మరింత కష్టకాలం అవుతుంది. ఈరోజు నీకు దేవుని వాక్యం ఎక్కడ పడితే అక్కడ వినబడుతూ ఉంది. మన చేతుల్లో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, నీకు ఏదో ఒక చోట దేవుని యొక్క వాక్యం నీకు వినబడుతూనే ఉంది. కానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తున్నావా? నీకు వాక్యం దొరికినప్పుడే దాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? మనము సోమరి వల్లే ఉండకూడదండి. ఎందుకంటే రాబోయే కాలం కష్టకాలం. ఆ సమయంలో నీకు వాక్యము దొరకదు. అసలు బైబిల్ కూడా నీ చేతికి అందుతుందో లేదో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో చీమల వలె మనము కూడా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. మనము కష్టకాలంలో దేవుని యొక్క వాక్యం కోసం వెతుక్కోవసరం లేకుండా మన దగ్గరే భద్రం చేసుకోమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మరి వాక్యాన్ని భద్రం చేసుకుంటున్నావా? ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, అది మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా మన జీవిత విధానం మారుతుంది. చీమలకు పైన అధిపతులు లేరు, విచారణకర్తలు లేరు, కానీ అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. మనకి దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మనల్ని ఆత్మీయంగా నడిపించే అనేక మంది ఉన్నారు. కానీ అంతమంది ఉన్నా నీ ఆత్మీయ జీవితం పరిస్థితి ఎలా ఉంది? నీ హృదయంలో వాక్యం నిలబడుతుందా? నీ హృదయంలో వాక్యం స్టోర్ చేయబడుతుందా? ఒక్కసారి ఆలోచించావా? మనం బైబిల్ చదువుతున్నామని ఏదో నామకార్థంగా చదవడం కాదండి. మనము చదివిన దానిని మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకున్న వాక్య ప్రకారం మన జీవితాన్ని జీవించాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం,
వాక్యమును విని ఎవరైతే వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో వారే నీతిమంతులుగా ఎంచబడతారని. మనము చదివింది ఏదో చదివేశామన్నట్టుగా మనం ఉండకూడదు, కానీ చదివిన దానిని మనము భద్రం చేసుకున్న ఆ యొక్క వాక్య ప్రకారము మనం ప్రవర్తించాలి. ఈరోజు దేవుడు చెప్పిన ఈ మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి. చీమలను చూసి మనం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే, కష్టకాలంలో దేవుని యొక్క వాక్యము మనకి దొరకకపోయినా మన హృదయంలో దాచుకొనబడిన వాక్యమును బట్టి మనం జీవించగలుగుతాం. మన హృదయంలో వాక్యము భద్రపరచబడాలంటే ముందుగా నీవు దేవునికి లోబడాలి. ఈ లోక పాపములను విడిచిపెట్టాలి. అవి నువ్వు విడిచిపెట్టకుండా నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోలేవు. అది ఏదైనా కూడా నీ హృదయంలో నీకు అనిపిస్తుంది ఇది చిన్నదే కదా అని. అది పాపములో చిన్నది పెద్దది ఉండదండి. పాపము అంటే పాపమే. నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, నీవు చదివే వాక్యము కావచ్చు, నీవు వినే వాక్యము కావచ్చు, దేవుడు నీ హృదయంలో భద్రపరుస్తాడు. ముందుగా నీ పాపాలను విడిచిపెట్టి దేవునికి నీ జీవితాన్ని అప్పగించి చూడు. దేవుని యొక్క వాక్యం నీలో నిలుస్తుంది. ఆ నిలిచిన వాక్య ప్రకారం నీవు ప్రవర్తించగలుగుతావు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ఉన్న లైఫ్ను మనం ఎంజాయ్ చేయాలి, ఈ ఉన్న లైఫ్ను మనం ఎంజాయ్ చేయకపోతే ఇది అంతా వృధా అయిపోతుంది మన జీవితం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కావాలంటే ఆ కష్టకాలం మీద వచ్చినప్పుడు అప్పుడు దేవుణ్ణి అంగీకరించి మోకాళ్ళేసి ప్రార్థన చేసి మనం దేవుణ్ణి అంగీకరిద్దాం అన్నట్టు అనుకుంటున్నారు. కానీ ఏ రోజు ఏ విధంగా ఉంటుందో, అసలు రేపు ఉంటామో లేదో తెలియని బ్రతుకులు మనవి. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అని అంటే దేవుడు మన ఎడల కలిగిన ప్రణాళికను బట్టి. నేను ఒక 5 రోజుల తర్వాత నేను దేవుణ్ణి అంగీకరిస్తానంటే ఈ 5 రోజుల వరకు మనం బ్రతుకుంటామని గ్యారంటీ ఉందా? ఇలానే చాలామంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా, నిజ దేవుణ్ణి అంగీకరించకుండా తర్వాత చూద్దాంలే అని సోమరి వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది, నీవు సోమరి వలె ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు సోమరిలా ఉండొద్దు, ధనము సంపాదించుకుని కష్టకాలంలో ఇబ్బంది పడకుండా ఉండడానికే ఈ మాటలు చెప్పాడన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మీయంగా ఆలోచించండి. కష్టకాలంలో దేవుని యొక్క వాక్యము మనకి కరువైపోతుంది. ఆ కరువైపోయినప్పుడు నీకు దేవుని వాక్యము కావాలి అని అంటే ఎక్కడి నుండి వస్తుంది? నీ హృదయంలో నుండి తప్ప నీకు ఎక్కడ వాక్యము దొరకదు. మరి నీ హృదయంలో వాక్యం ఉండాలి అని అంటే మొదటిగా నీ జీవితం దేవునికి అప్పగించాలి కదా. మొదటిగా నీ హృదయాన్ని దేవుని చేతికి ఇవ్వాలి కదా. నీలో పాపం ఉంచుకొని నీ హృదయం అంతా చెడిపోయినదే, పాపానికి గురైపోయి ఉంటే దానిలో దేవుని వాక్యం ఎలా నిలబడుతుంది? మన పాపాలన్నిటినీ క్షమించేది మన ప్రభు అయిన యేసే. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి, యేసును సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తావు, దేవుడు ఖచ్చితంగా నీ పాపాలన్నిటినీ క్షమించి నిన్ను నూతనపరుస్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సోమరులుగా ఉండకూడదు. మరి ఈరోజే నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. సోమరుల వలె మనం అసలు ఉండకూడదు. చీమలు నేర్పించే గొప్ప పాఠం మనకు గుర్తుండిపోవాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.